ఇప్పుడు విజయవాడ వెళ్దాం. ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుమారు 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆధారాలు దొరికినట్లుగా సమాచారం. ఈ వ్యవహారంలో ప్రధానంగా రాజ్ కేసిరెడ్డిదే ప్రధాన పాత్ర అని అధికారులు తేల్చేశారు. దీంతో ఈ స్కామ్లో తోడ్పాటు అందించిన వారందరికీ ఒక్కరొక్కరిగా నోటీసులు జారీ చేస్తూ అరెస్టులు చేస్తున్నారు. తాజాగా సజ్జల శ్రీధర్ రెడ్డికి సైతం కోర్టు రిమాండ్ విధించింది. అయితే సిట్ సేకరించిన సాక్ష్యాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రాజకుమార్ అందిస్తారు. రాజకుమార్. మూర్తి, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఏదైతే ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి చాలా క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా ఉన్నటువంటి మద్యం పాలసీలు, మద్యం అమ్మకాలు, క్రయ విక్రయాలు, వాటికి సంబంధించి తయారీ, అసలు ఎంతమంది ఆ డిస్టిలరీస్కి ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వీటికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ పూర్తిగా కూడా ఒక ఎంక్వైరీ తీయగా వీటన్నిటి మీద కూడా గతంలోనే అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత కొన్ని శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి శ్వేతపత్రాల్లో కూడా లిక్కర్లో చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. ఇందులో భాగంగానే ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ టీమును ఈ గత లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో గతంలో వచ్చినటువంటి ఆరోపణల రీత్యా తయారైనటువంటి కల్తీ మద్యం రీత్యా కూడా ఇటువంటి ఆరోపణలు అయితే వచ్చినటువంటి క్రమంలో కూడా సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఈ టీం దాదాపుగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా కూడా ఒక 3,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది ప్రధానంగా ఒక ప్రాథమికమైనటువంటి అంచనాకు వచ్చారు. ఇందులో ప్రధానంగా మాత్రం కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రధానంగా ఏవన్గా ఉన్నారు. అందులో ఆయనతో పాటు అటు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, వీరందరూ కూడా చాణక్య, వీళ్ళందరూ కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్రలు వహించారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. వీటికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి నోటీసులు ఇస్తా ఉన్నారు, ఒక్కొక్కరిని కూడా విచారణకు పిలుస్తూ ఉన్నారు, ఒక్కొక్కరిని అన్ని రకాలుగా కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముందుగా వీటికి సంబంధించి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇప్పటికే సిట్ అధికారులు ప్రధానంగా నోటీసులు ఇచ్చారు. గతంలో 3 సార్లు నోటీసులు పంపించినప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి ఏ నోటీసులు కూడా స్పందించకపోవడం, ఆయన తండ్రికి నోటీసులు పంపించినా స్పందించకపోవడం, తర్వాత ఎప్పుడైతే విజయసాయి రెడ్డి వీటిలో విజయసాయి రెడ్డి పాత్ర ఇందులో కొంత ఉంది అన్నటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వడం, విజయసాయి రెడ్డి సిట్ విచారణకు హాజరైనటువంటి క్రమంలో సిట్ విచారణకి హాజరైనటువంటి తర్వాత ఆయన కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం, అంటే నేను ఇందులో ఏదైతే పాలసీ తయారు చేసినటువంటి సమయంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో సభ్యులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడం, సభ్యులకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో నేను తోడ్పాటును అందించడమే తప్ప ఇందులో నాది ప్రత్యేకమైనటువంటి పాత్ర లేదు, నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, ఇందులో రాజ్ కేసిరెడ్డి ఇదే మాత్రమే ప్రధానమైనటువంటి పాత్ర అనేది విజయసాయి రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు ఆయన మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచారు. దుబాయ్ నుంచి గోవా రావడం, గోవా నుంచి ఏదైతే హైదరాబాద్కి పేరు మార్చుకొని తప్పించుకుంటున్నాడనే ఒక ఆరోపణ వచ్చినటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఆయన అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని దాదాపుగా 14 రోజుల రిమాండ్ను ఏదైతే ప్రత్యేక న్యాయస్థానం థర్డ్ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్, అంటే వచ్చే నెల 6వ తారీఖు వరకు రిమాండ్ విధించింది. ఇందులో ఎవరైతే సూత్రధారులు, పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చేటువంటి క్రమంలో చాణక్య ఎవరైతే ఆయన తోడలుడు ఎవరైతే ఉన్నారో చాణక్య కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినట్టు ఆయనకు కూడా దాదాపుగా కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే ఈరోజు అంటే నిన్న సాయంత్రం సజ్జల శ్రీధర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సమీప బంధువుగా ఉన్నారు. సజ్జల స్పై ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఈయనకి సంబంధించి కూడా కొంత వ్యాపారవేత్తగా ఉన్నారు. వీరందరూ కలిసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొత్త మద్యం పాలసీ తయారీ విషయంలో హోటల్ తాజ్ కృష్ణలో ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ నిర్వహించినటువంటి క్రమంలో ఎవరైతే మద్యం డిస్టరీస్కి సంబంధించి మద్యం తయారీదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ నిర్వహించిన దాంట్లో 15 నుంచి 20% వాటా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనేటువంటి ఒక కండిషన్తోనే ఎవరైతే వచ్చారో వారందరికీ ఆమోదయోగ్యంగా వీరందరికీ కూడా ట్యాక్స్ పేయింగ్, అంటే 15 నుంచి 20% మద్యం తయారీలో ఎవరైతే వీరికి వాటా ఇస్తామని ఎవరైతే చెల్లిస్తామని చెప్పారో వారికి మాత్రమే ఈ పర్మిషన్స్ ఇస్తాము, ఈ తయారీకి సంబంధించినటువంటి అన్ని ఏదైతే అనుమతులు ఇస్తామని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అంశమని సిట్ అధికారులకు ప్రాథమికంగా తేలింది. ఈ తేలినటువంటి క్రమంలో ఎవరైతే ఒకవేళ వీరి కండిషన్స్కి ఎవరైతే ఒప్పుకోలేదో వారు ఎవరికి కూడా అనుమతులు చెల్లించేటువంటి పరిస్థితి లేదు, వారెవరికి కూడా అనుమతులు ఇవ్వలేదు.
ఇవ్వనటువంటి క్రమంలో వారిని బెదిరించి వారికి ఉన్నటువంటి పర్మిషన్స్ కానీ వారికి సంబంధించినటువంటి తయారీ కావచ్చు, ఒక బాటిల్ లిక్కర్ తయారయ్యేటువంటి క్రమంలో ఆ బాటిల్లో లిక్కర్ తయారీ, ఆ బాటిల్ కాస్ట్ ఎంత పడుతుంది, ఇటువంటి అన్ని అంశాలను కూడా తయారు చేసినటువంటి క్రమంలో పూర్తిగా కూడా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే తీసుకోవడం, ఇందులో పెద్ద ఎత్తున 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని సిట్ అధికారులు అయితే తేల్చారు. కాబట్టి చూడాలి, ఇప్పటికే ముగ్గురికి ప్రధానంగా రిమాండ్ విధించారు, ఇద్దరిని కూడా పోలీసులు తీశారు. కాబట్టి చూడాలి భవిష్యత్తులో దీనికి ఒక ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎంతమంది ఈ స్కామ్లో ఇంకా ఊరుకున్నారు. దాదాపు 29 మందిని ఇప్పటికే ఛార్జ్ షీట్లో పెట్టారు. కాబట్టి చూడాలి మరి కొంతమందిని ఏమైనా విచారించేటువంటి అవకాశం ఉందా, స్కామ్ని ఎంతవరకు బయట తీస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మూర్తి, థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.